దేవాలయ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం తగదని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్, రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్వేల్ రమేష్ బాబులు అన్నారు. గురువారం రాష్ట్రంలో పెద్ద దేవాలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, బాసర, కొమరవెల్లి దేవాలయాలకు చెందిన ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. దేవాలయ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం తగదని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్, రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్వేల్ రమేష్ బాబులు అన్నారు. గురువారం రాష్ట్రంలో పెద్ద దేవాలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, బాసర, కొమరవెల్లి దేవాలయాలకు చెందిన ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ దేవాలయాలలో మతపరమైన అర్చక, ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది తగదని అన్నారు. దేవాలయాల ఉద్యమాలను కూడా టీఎన్జీఓ ఉద్యోగులుగా హక్కున చేర్చుకుని వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. దేవాలయ ఉద్యోగుల బదిలీలను తక్షణమే నిలిపివేసి వారిని మాతృ సంస్థలకు పంపించాలని అన్నారు. ఆయా దేవాలయాలలో 30% స్లాబ్ను ఎత్తివేయాలని, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జీలు తీసేయాలని అన్నారు. అదేవిధంగా 61/888 జీవోలను సవరించాలని అన్నారు. ప్రధాన దేవాలయాల వారికి కూడా చిన్న దేవాలయాల వారికి ఇచ్చే విధంగా బెనిఫిట్స్ లేవని, తక్షణమే హెల్త్ కార్డ్స్, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ అందించాలని అన్నారు. ఈ సందర్భంగా 6 దేవాలయాలలో ఉన్న సమస్యలపై ఉద్యోగులు రాష్ట్ర నాయకులకు వినతి పత్రం ద్వారా తమ సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, నాయకులు మందడి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంటనే విధులలో హాజరు కాలేదు. దానివల్ల ఆలయాల్లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య అందరికీ తెలుసు. అయినా ఇప్పుడు టెంపుల్లలో రిక్రూట్మెంట్ అనేది లేదు. రిటైర్మెంట్ సంఖ్య పెరిగిపోయింది, పెన్షన్ల సంఖ్య పెరిగిపోయింది. రిక్రూట్మెంట్ అనేది టీఎస్పీఎస్ నుంచి దేవాలయాల ఉద్యోగులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా దేవాలయ ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా గతంలోనే 201 జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే వర్తిస్తాయో దేవాలయ ఉద్యోగులకు అవే వర్తించాలని కూడా గతంలోనే ఓ జీవో రావడం జరిగింది. ప్రతిసారి దేవాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రతిదానికి పర్మిషన్ పేర్లతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ఎన్జిఓ సారథ్యంలో జగదీష్ గారి, ముజీబ్ గారి సారథ్యంలో తప్పకుండా మేము ఎండోమెంట్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి కలుస్తాం. తప్పకుండా వాటి సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికి కూడా అవుట్ సోర్సింగ్ కూడా మరి ఇది మా పెద్దలు రమేష్ గారి నాయకత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర గారు, ఉపేందర్ రెడ్డి గారు, మా వెంకట్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, మిగతా నాయకులు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి మొన్న నవీన్ మిట్టల్ కమిటీ ద్వారా ఈ అర్చకుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. అయితే 6 దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలు దాంట్లో రాలేదని వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర జేఏసీ చైర్మన్ నాయకత్వంలో అవన్నీ కూడా వచ్చే వారంలో మరి గౌరవ మంత్రివర్యులు మరి మేడం గారిని కలిసి ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర జేఏసీ చైర్మన్కి, తెలంగాణ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడికి మాట ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం మేము చిత్తశుద్ధిగా ఉన్నామని చెప్పారు. నిరంతరంగా అటు భగవంతునికి, ఇటు ప్రజలకు, భక్తులకు మన రాష్ట్రం చల్లగా ఉండాలని కష్టపడి అర్చకులకు, ఉద్యోగులకు యాదగిరిగుట్టలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి తెలంగాణ ఎన్జిఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మారం జగదీష్ గారు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అసోసియేట్ ప్రెసిడెంట్లు ముత్యాల్ గౌడ్ గారు, తర్వాత కస్తూరి వెంకటేశ్వర్ గారు, మిగతా సిబ్బంది అంతా హాజరైనారు. ఈ దేవాలయ సిబ్బందికి జరిగినటువంటి కొన్ని ఇబ్బందులను ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా చాలా తక్కువ జీతంతో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లను 300-400 కిలోమీటర్ టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ గా కొనసాగుతున్న నాతో పాటు మా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అలాగే 6 దేవాలయాల ప్రధాన దేవాలయాల జేఏసీ చైర్మన్ రమేష్ గారు, నాతో పాటు ఉద్యోగ సంఘ నాయకులు అందరూ పార్టిసిపేట్ అయినాం. ఇలా కార్యవర్గ సమావేశం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులుగా
మేమందరం ఇలా జేఏసీగా ఏర్పడ్డాం. ఆ జేఏసీ మార్గంలో ఇలా దేవాలయాల ఉద్యోగులు కూడా మా జేఏసీలో భాగస్వాములుగా ఉన్నారు. మరి వాళ్ళకి చాలా సమస్యలు ఇలా ఉన్నాయి. ఇలా పిఆర్సీ అయితేనేమి, ఇలా హెల్త్ కార్డ్ అయితేనే, ఆ ఉద్యోగులలో ఒక దేవాలయం నుంచి ఒక దేవాలయానికి ట్రాన్స్ఫర్ అసలు వాస్తవానికి ఉండదు. కానీ ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా దృష్టికి తీసుకొచ్చారు. మరి ఇలా ప్రధాన అర్చకులు అయితేంది, ఇలా పాషు పని చేసే ఉద్యోగులు,